హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం ఇంకొక టిప్స్ తెచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఇది మునగాకు. ఈ మునగాకు చాలా పనికి వస్తుంది. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. అయితే ఈ మునగాకు టైఫాయిడ్, ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలామందికి ఫీవరు, టైఫాయిడ్ వస్తుంది కదా గాలి నుంచి. అయితే ఈ మునగాకు తీసుకొని ఫీవర్ వచ్చి వాళ్ళకు నాలుకే బాగుండదు, ఏం తినబుద్ధి కాదు, నీరసం ఉంటుంది. నీరసం ఉన్న వాళ్లకు, ఈ టైఫాయిడ్ ఉన్న వాళ్లకు, జ్వరం వచ్చిన వాళ్లకు, మామూలు జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా, జ్వరం రాకున్నా ఇష్టం ఉంటే తినొచ్చు. అయితే వాళ్ళు దీన్ని పచ్చడి చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. దీని పచ్చడి ఎలా చేయాలంటే, ఈ లేత మునగాకు ఎంత బాగుంది, ఇది లేతగా. అయితే ఇదిగోండి, ఇంత తీసుకున్నాను నేను మునగాకు. ఈ మునగ చెట్టుతోనికి వెళ్ళి లేతది మునగాకు తీసుకొని, ఈ మునగాకు ఇంత తీసుకోవాలి, ఒక పెద్ద కప్ అంతా తీసుకోవాలి. అది ఎంత మీకు ఇష్టం ఉంటే అంత తీసుకోవచ్చు అన్నమాట. ఈ మునగాకుతోన ఇది మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఆకు తీసుకొని, ఆకు తెంపుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆకు ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు కూడా దీన్ని తగ్గ అది కూడా నూనెలో వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత ఈ ఆకు కూడా వేయించుకొని జీలకర్ర, వెల్లిపాయలు వేసి దీన్ని పచ్చడి చేసుకోవాలి. పచ్చడి చేసుకుంటే ఇంకా వేసుకునేటోళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మాకు ఇంకా వేడి అవుతుంది అంటే నార్మల్గా కూడా ఇట్లా గోంగూర పచ్చడిలాగా చేసుకోవచ్చు. చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పెట్టుకుంటే, ఒక డబ్బాలో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, అది ఉంటుంది ఒక 4-5 రోజులు, వారం రోజుల దాకా ఉంటుంది మంచిగా. పచ్చడి నిలువ ఉంటుంది. ఇంకా వేడి అన్నంలో వేసుకొని తింటే నాలుక అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దీంతోన ఎన్ని లాభాలు ఉంటాయి ఒంట్లో. చాలా జీర్ణశక్తికి మంచిగా పనికి వస్తుంది. మళ్ళీ ఏంటంటే ఆకలి బాగా వేసి కొద్దిగా తింటుంది కదా, ఇక నాలుక మంచిగా అవుతుంది తింటే. అలా ఫ్రెండ్, ఇలా మీరు కూడా తెచ్చుకొని, చాలా లేత ఆకు మంచిగా తెచ్చుకొని పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మీరు ఈ మధ్యలో లైక్ కామెంట్ చేస్తలేరు ఫ్రెండ్స్. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.